భారత్ డ్రోన్లతో దాడి చేసింది. ఆ దాడిని ప్రత్యక్షంగా చూశాను. ఏం జరిగిందో చూడాలని అటువైపు వెళ్తుండగా పోలీసులు సైనికులు అడ్డుకున్నారు. ఏమైంది, పెద్ద శబ్దం వచ్చింది అని ప్రశ్నిస్తే వర్షాల కారణంగా భారీ పిడుగు పడిందని చెప్పారు. తాను కల్లారా డ్రోన్లను చూశాను. ఇంత దారుణంగా ఏమార్చడం సిగ్గుచేటు. రావల్పిండికి చెందిన ఓ యువకుడు సోషల్ మీడియాలో ఓ వీడియోలో తన ఆవేదనను వెల్లడించాడు. ఇదే ప్రాంతానికి చెందిన మరో యువకుడు కూడా ఓ న్యూస్ ఛానల్లో మాట్లాడుతూ పాక్ సైన్యం తప్పుడు ప్రచారం చేస్తుందని ఆరోపించాడు. भाई जो रेड रेड आप देख रहे हो ना, ये हमारे डिफेंस की है। भाई जो रेड रेड आप देख रहे हो ना, ये हमारे डिफेंस की है। भाई जो रेड रेड आप देख रहे हो ना, ये हमारे डिफेंस की है। भाई భారత్తో యుద్ధం మరింత ముదురుతుందేమోననే భయాందోళనలో ప్రజలు నెలకొన్నాయి. పౌరులు ముందు జాగ్రత్తగా ఏటీఎంలలో బ్యాంకుల్లో నుంచి నగదును డ్రా చేసుకుంటూ నిత్యావసరాలను నిల్వ చేసుకుంటున్నారు. లాహోర్లోని డీహెచ్ ఫేజ్ 8 ఆస్కారీ 11 నుంచి ప్రజలను ఖాళీ చేయాలని స్థానిక అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రాంతాలు లాహోర్లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థకు సమీపంలో ఉంటాయి. భారత్ ఆపరేషన్ సింధూర్ రెండో రోజు పాక్లోని లాహోర్, కరాచీ, రావల్పిండి, గుజ్రాన్వాలా, బహ్వల్పూర్, సియాల్కోట్, సింధ్ తదితర ప్రాంతాల్లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు మిలిటరీ స్థావరాలను టార్గెట్ గా చేసుకుంది. లాహోర్లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ నిర్వీర్యమైనట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రాంతాల వైపు దూసుకువచ్చిన భారత డ్రోన్లను సమర్థంగా కూల్చేశామని పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి గురువారం సాయంత్రం విలేకరుల సమావేశంలో చెప్పారు. భారత్ డ్రోన్ల దాడుల్లో 3 పౌరులు మృతి చెందారని, లాహోర్లోని వాల్టన్ వద్ద 4 ఆర్మీ జవాన్లు గాయపడ్డారని, సైనిక స్థావరాలకు స్వల్పంగా నష్టం వాటిల్లిందని తెలిపారు. 29 భారత డ్రోన్లను కూల్చివేశామని ప్రకటించారు. తాము భారత్లోని 15 ప్రాంతాలపై దాడి చేశామని చెప్పడం నిజం కాదని, తాము దాడి చేస్తే ప్రపంచానికి తెలుస్తుందన్నారు. Oh shit! Oh shit! Oh shit! వీడియో नहीं? ఇక భారత్ డ్రోన్ దాడిలో లాహోర్లోని రక్షణ వ్యవస్థకు ఎలాంటి నష్టం జరగలేదని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తెలిపారు. పాకిస్తాన్ రక్షణ వ్యవస్థ సురక్షితంగా ఉందని చెప్పారు. భారత్పై ప్రతీకారం తీర్చుకుంటామని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు. वो भाई इधर वो भाई मर ఆపరేషన్ సింధూర్ తొలి రోజు దాడిలో మృతి చెందిన ఉగ్రవాదుల అంత్యక్రియలకు పాక్ ఆర్మీ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై విమర్శలు రాగా తమ సైన్యాధికారి కుమారుడు కూడా భారత్ దాడిలో చనిపోయాడు, అందుకే ఆర్మీ వచ్చింది అని ఉన్నతాధికారులు తెలిపారు. మరోవైపు భారత్ దాడిలో మరణించిన వారికి ఆత్మశాంతి కలగాలని కోరుతూ పాకిస్తాన్ సుప్రీంకోర్టు నివాళులర్పించడం గమనార్హం. वो भाई मर वो भाई इधर वो भाई मर